హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? ఒకసారి అందరూ డీప్ బ్రీత్ తీసుకోండి. 3 times ఆర్ 5 times మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. డీప్ బ్రీత్ తీసుకున్నాక మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ప్రస్తుతం మా వ్యూవర్స్ కోసం ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి? మీ సపోర్ట్ కావాలంటండి, మీ సపోర్ట్ కోరుకుంటున్నారు. చాలా డిఫికల్ట్ టైంలో ఉన్నారంట, మీ సపోర్ట్ కోరుకుంటున్నారు. మీ స్ట్రెస్, మీరు తనని నమ్మట్లేదంట, మీ డౌట్స్, మీ అపనమ్మకము తనని కిల్ చేస్తుందంట. మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయంట. ఇంతవరకు రాలేదు ఈ డెక్ నుంచి, ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ ఇంతవరకు రాలేదు. వెరీ గుడ్. రీవైటలైజ్. మీరు మిమ్మల్ని తిరిగి తన లైఫ్లోకి, తిరిగి నా లైఫ్లోకి వచ్చేసి కంబ్యాక్ అని చెప్తున్నారు, అడుగుతున్నారు. మీరు తన లైఫ్లో ఉంటే తను ఒక న్యూ ఎనర్జీ తోటి ముందుకు, ఎంత కష్టంలో అయినా సరే ముందుకు నడవగలను అనేది చెప్తున్నారు తను. తన కోరిక మార్నింగ్ లేవగానే మీతో కమ్యూనికేషన్లో ఉంటూ, మీ ప్రెజెన్స్లో ఉంటూ, మీ స్మైల్ చూస్తూ, నువ్వు కేవలం నా కోసం మాత్రమే, నా ఒక్కడి కోసం మాత్రమే, నా ఒక్కదాని కోసం మాత్రమే అన్నట్టుగా మీతో తను ఉండాలని కోరుకుంటున్నారు. టాక్సిసిటీ. ఇద్దరి మధ్య కూడా మైండ్ గేమ్స్ చాలా ఆడారు ఇప్పటిదాకా. మీరు ఏం తక్కువ లేదంట. తను చేసినట్టు మీరు కూడా తనతో అలానే బిహేవ్ చేశారంట, మైండ్ గేమ్స్ ఆడుతూ. సో ఎంత వద్దు, ఇంక ఇవన్నీ ఎండ్ చేసేద్దాం, ఇంకొద్దు, దాని నుంచి బయటకు వచ్చేద్దాం, మళ్ళీ మనం కలుద్దాం హ్యాపీగా అని కోరుకుంటున్నారు మీతోటి. క్లారిఫై చేస్తూ మాట్లాడతాం తర్వాత. కన్ఫెషన్. మీతో చాలా తన జెలస్ ఏంటి, తన యాంగర్ ఏంటి, తన లవ్ ఏంటి, తన కేరింగ్ ఏంటి, తన ఎమోషన్స్ ఏంటి, అన్నీ కూడా మీతో ఫీల్ ఫ్రీగా అన్నీ కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు, మీతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నారు తను. చాలా న్యూ కార్డ్స్ వచ్చినాయి చూడండి. బాటమ్ ఎనర్జీ, ఎమోషనల్ బ్యాగేజ్, చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఇంకా తన వల్ల కావట్లేదు అనమాట, అలాంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సరే, నేను క్లారిఫై చేస్తూ మాట్లాడతాను ఒక్కొక్క కార్డ్ని. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలో ఎట్ ప్రెజెంట్ ఏమున్నాయో చెప్పారు, బట్ అన్నీ ఒకసారి క్లారిఫై చేయండి. వై ఈజ్ దిస్ సపోర్ట్ హియర్? ఎందుకు మా వ్యూవర్స్ యొక్క సపోర్ట్ కోరుకుంటున్నారు వాళ్ళ పర్సన్ ఎట్ ప్రెజెంట్ టైంలో? కార్డ్ చూడండి. మీకు ప్రపోజల్ తీసుకొని రావాలి అని కోరుకుంటున్నారు. మీకు తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలని కోరుకుంటున్నారు. మీరు కూడా తను మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఒక సీరియస్నెస్ తోటి మీ లైఫ్లోకి వచ్చిన పాస్ట్ ఏదో వదిలేసేయండి అని చెప్తున్నారు. పాస్ట్ ఏదో వదిలేసేయండి. ఇప్పుడు నేను చూడండి, బాటమ్ ఎనర్జీ, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. పాస్ట్ వదిలేసేయండి, అయిందేదో అయిపోయింది. ఇక నుంచి తను మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చిన తర్వాత, తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, మీరు కూడా తనకి సపోర్ట్ చేసి, మీరు కూడా తను కోరుకున్న ఎఫర్ట్స్ మీ నుంచి కూడా తనకి కావాలి అని కోరుకుంటున్నారు. ఓకేనా? తను ఒకవేళ వస్తే ఒకటే చెప్తారు, నేను ఎప్పటికీ నీ వాడినే, నీ దాన్నే.
నీ డిఫికల్ట్ టైమ్స్లో కూడా, అంటే నీ కష్టకాలంలో కూడా నేను నీకు ఎప్పుడు తోడుంటాను. పాస్ట్లో చేసినట్టు ఎప్పుడు చేయను ఇంకా. నా భయాల వల్లనో, నా సిచ్యువేషన్స్ వల్లనో, నా మైండ్ గేమ్స్ వల్లనో నేను పొరపాట్లు చేశాను. తప్పు నాదే. ఐఎమ్ సారీ అని చెప్తూ ఈ పర్సను ఇంకెప్పుడు నిన్ను చెయ్యి వదలను. నువ్వు కూడా నాకు అలానే నాకు సపోర్ట్ చేస్తూ నాకు మాట ఇవ్వు. నన్నెప్పుడు నువ్వు వదలనని చెప్పి అని ఇట్లాంటి ఎనర్జీస్ తోటి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ప్రపోజల్ తీసుకొని మీ సపోర్ట్ కోసం రాబోతూ ఉన్నారు. వెరీ గుడ్ మా. వెరీ గుడ్ పాజిటివ్ ఎనర్జీస్. ఎవరి పర్సన్‌గో ఐ డోంట్ నో. బట్ చాలా పాజిటివ్‌గా నేను ఫీల్ అవుతున్నాను. మిస్ట్రస్ట్. వై ఈజ్ హియర్ మిస్ట్రస్ట్? మేబీ ఈ పర్సన్ రైట్. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే, తన ఫ్యామిలీ ఉండుంటే, తన ఫ్యామిలీ అంటే మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్, మిమ్మల్ని చీట్ చేసి, మీకు అన్యాయం చేసి, తన ఫ్యామిలీతోటి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ మీతో రిలేషన్ కొనసాగిస్తూ ఉన్నప్పుడు పాస్ట్లో మీరు మీ యొక్క నమ్మకాన్ని ఈ పర్సన్ కోల్పోయారు అనేది ఇక్కడ కనపడుతుంది. సో ఇప్పుడు అవంతా నిజమో అవాస్తవమో ఆ తర్వాత పక్కన పెడితే ఈ పర్సన్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నీ డౌట్ఫుల్ ఎనర్జీస్తో నన్ను చంపేస్తున్నావు, మన ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ వల్లనే ఇంత దూరం వచ్చింది, అపనమ్మకం వల్లనే ఇంత దూరం వచ్చింది, నేను నీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, నీతో హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి అనుకుంటున్నాను, గ్రోత్ కోరుకుంటున్నాను, ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను, నీతో రీకన్సైల్ అవ్వాలనుకుంటున్నాను, నీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ కంప్లీషన్ దిశగా వస్తుంది. సో ఈ ట్రస్ట్ ఇష్యూస్ వదిలేసి మన ఇద్దరి మధ్య ఈ అపనమ్మకాలని దూరం చేసేసి మన ఇద్దరం ఒకటవుదాము అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్. దానికే యాక్షన్ తీసుకోవడానికి తను సిద్ధంగా ఉన్నారు. కాకపోతే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇంబ్యాలెన్స్గా ఉంది తన ఫ్యామిలీని, మిమ్మల్ని. ఒకవేళ తను అన్మ్యారీడ్ అయినా కూడా తన ఫ్యామిలీ అంటే తన పేరెంట్స్ని ఒప్పించడానికి కూడా తను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫ్యామిలీని, మిమ్మల్ని వదులుకోకుండా ఫ్యామిలీకి చెప్పుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి, మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి, మీతో రీయూనియన్ అవ్వడానికి తనని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కష్ట నష్టాలు ఏంటి అనేది, పాజిటివ్ నెగిటివ్స్ ఏంటి అనేది తను దాన్ని ఏమంటారు, బేరీ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని కోరుకుంటున్నారు అనమాట. కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలని కోరుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. రైట్. రీవైటలైజ్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? మీరు తనకి క్లోజర్గా ఉంటే, అంటే మీ ప్రెజెన్స్లో తను ఉంటే, తను ఒక బూస్ట్, హార్లిక్స్ లేకపోతే దాన్ని ఏమంటారు, ప్రోటీనెక్స్ తాగిన ఫీలింగ్ అనమాట. అంటే అంత ఎనర్జెటిక్గా, అంత యాక్టివేట్గా, అంత రీవైటలైజ్గా మీ ప్రజెన్స్లో తను అంత ఇష్టంగా, హ్యాపీగా, ఒక బలమైన ఎనర్జీ డ్రింక్ తీసుకుంటే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాంటి ఫీలింగ్ ఉంటుందంట. మీ పర్సన్ చెప్తున్నారమ్మా, నేను కాదు. ఓకేనా? తనకు ఆ ఫీలింగ్ ఉంటుందంట. మీరు అలాంటి వ్యక్తి అనేది కనపడుతుంది. తను ఇప్పుడు మీ గురించి ఏ రకంగా ఆలోచిస్తున్నారో చూద్దాము. రైట్. ఇక్కడ పాప అవుట్ అయినాయి కార్డ్స్ చూద్దాము. చూడండి, మీరు ఈ రిలేషన్ నుంచి వాకవే చేసేసినట్టున్నారు. కొంతమంది మాత్రం ఈ రిలేషన్ నుంచి అవుట్ ఆఫ్ ద బౌండరీస్ వెళ్ళిపోయారు. నాకు వద్దు, నాకు అసలు ఏది వద్దు, నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, నీకు దండం, నీ ప్రేమకు దండం, నీ కేరింగ్ దండం, నీ రిలేషన్కి ఇంక అంతకంటే 100 దండాలని చెప్పి మీరు విసుగొచ్చి కోపంతో చాలా ప్రాక్టికల్ మైండ్ తోటి
మీ లైఫ్ని మీరు చూసుకుంటూ ఎమోషనల్గా దూరంగా వెళ్ళిపోయారనేది కనపడుతుంది. అదే కదా ఈ పర్సన్ చెప్తున్నారు, నీ సపోర్ట్ కావాలని. కానీ మీరు సపోర్ట్ చేయట్లా ఇక్కడ. అందుకనే తను మీ గురించి అదే చెప్తున్నారు. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీకు ఒక మొండి పట్టుదలలో ఉన్నారు మీరు. తనని స్టేబుల్ చేసుకొని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. మీరు చాలా తెలివైన పర్సన్ అనేది తన ఆలోచన. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో చేసిన దానికి. మీరు మళ్ళీ తన లైఫ్‌లోకి రావాలి అని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా? కానీ తనకుండే భయాలు తనకు చాలా ఉన్నాయి. తనకుండే ఇన్‌సెక్యూరిటీస్ తనకి చాలా ఉన్నాయి. ఎందుకు? మీరు ఎట్లా ఉన్నారు? క్వీన్ ఆఫ్ సోర్డ్స్ లాగా ఉన్నారు. చాలా కోపం, చాలా ఇట్లా ఈ ఎనర్జీస్‌తో ఉన్నారనేది కనపడుతుంది. సరేనా? సో, మీరు ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా మీరు కట్టు మాట్లాడతారు. ఒక ప్రేమ, ఎమోషన్స్ ఏం లేవు. అన్నీ అయిపోయినాయి. అన్నీ తుంచేశారు. అన్నీ మనసు ఇరగ్గొట్టేశారు ఈ పర్సను. సో, ఇప్పుడు మీరు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఆఫర్ తీసుకొని మీ లైఫ్‌లోకి వచ్చినా, మీతో గ్రోత్ కావాలని కోరుకున్నా, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా, మీరు మాట్లాడతారు. అది తనకు తెలుసు. ఈ సంగతి తనకు తెలుసు. అంటే మీరేసే క్వశ్చన్స్‌కి తన దగ్గర ఆన్సర్స్ లేకపోవచ్చు. అంత కట్టు ఉన్నదున్నట్టు నిజాలే అడుగుతారు క్వశ్చన్స్. మీరు ఎంత కోపంగా మాట్లాడతారో, ఎంత రూడ్‌గా బిహేవ్ చేస్తారో, మీ బిహేవియర్ ఎలా ఉంటుందో, మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు. సో, దానికి కూడా భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతున్నారు. బట్ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ కూడా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిటింగ్ మోడ్లో ఓపికతో వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ విష్ హియర్? తను మిమ్మల్ని మిస్ అవ్వడమే కాదు, భయపడ్డమే కాదు, మీతో హ్యాపీనెస్ని కోరుకుంటున్నారు. ప్లస్ చెప్పానా, ధైర్యం సరిపోవట్లా. చూడండి, ఎంత ప్రేమ ఉన్నా కూడా చాలా కంట్రోలింగ్ కెపాసిటీ, చాలా తనలో తనే మదన పడుతున్నారు. కానీ ఇక్కడ తను మ్యారీడ్ అయినా వేరే పర్సన్ తోటి, అన్మ్యారీడ్ అయినా లేదా పేరెంట్స్తో ఉన్నా, ఇక్కడ మీరా పేరెంట్సా అంటే, మీరా తన ఫ్యామిలీనా అంటే, తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి, సొసైటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా, మళ్ళీ మీ మీద ప్రేమ లేదు అని చెప్పను, మీ మీద ప్రేమ ఉండి కూడా తన మజబూరి, తన అసహాయత, వాట్ ఎవర్ ఇట్ మేబీ, తన ఎమోషన్స్ అక్కడ ఎక్కువ ముడిపడి ఉన్నాయో ఏదైనా కానీ, మీరా తన ఫ్యామిలీనా అంటే తన ఫ్యామిలీనే ఎక్కువ చూస్ చేసుకుంటారు. తన ప్రేమని సాక్రిఫైస్ చేస్తారు. తన ప్రేమను తను సాక్రిఫైస్ చేసుకోవచ్చేమో కానీ మిమ్మల్ని ఎలా మీ పర్మిషన్ లేకుండా మీ మనసుని గాయపరిచే హక్కు వాళ్ళకెక్కడిది? మీరేమన్నా ఆట వస్తువా? త్యాగం చేసేసానని తీసి పక్కన పడేయడానికి, అవసరమైంది నా లైఫ్లో కావాలి, నా కోరిక అనేది మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి రమ్మని పిలవడానికి ఏంటిది, బొమ్మలాటనా? సో, తన కోరిక ఏంటి? తన రోజు ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే, మీ స్మైల్ చూస్తూ తన రోజు స్టార్ట్ అవ్వాలంట. కేవలం మీరు తనకి సంబంధించే ఉండాలంట. తన పర్సన్ మాత్రమే. కానీ తను మాత్రం అదర్ రిలేషన్‌లో ఉంటూ మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. మీరు మాత్రం తన కోసం మాత్రమే బతకాలంట. తన కోసం మాత్రమే. నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి అంటారు కదా, అట్లా మాత్రమే మీరు మీ నుంచి తను కోరుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఓకే, అలా మీరు ఉంటారు. కానీ తను కూడా మీతో అలానే ఉంటేనే కదా రిలేషన్ కంటిన్యూ అవుతుంది. సో, ఈ పర్సన్ మీ నుంచి ఆ కోరిక కోరుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా మేనిఫెస్ట్ చేస్తున్నారని, ఇక్కడ కూడా ఆ విషయం కోరుకుంటున్నారు. రైట్. కానీ ధైర్యం సరిపోవట్లేదు. మీ లైఫ్లో మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే, మీ లైఫ్లో అది ఫ్రెండ్సే కానీ, మీ ఫ్యామిలీనే కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అనేది కనపడుతుంది. ఈ పర్సన్ని ఇగ్నోర్ చేసేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. తనకి అది బర్డన్గా ఉంది, తను తీసుకోలేకపోతున్నారు. అలా మీరు తనని లీవ్ చేసి మీరు హ్యాపీగా ఉండడం తనకి బర్డన్గా ఉంది. మేబీ మీ బాధ్యతల్లో కూడా మీరు నిమగ్నం అయి ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. అది మీ ఫ్యామిలీ కావచ్చు,
మీ రెస్పాన్సిబిలిటీస్ ఏదైనా కావచ్చు. అండ్ ఈ పర్సన్ కూడా తను ఇంకా అదర్ రిలేషన్షిప్లో ఉంటే అక్కడ నేను నా బాధ్యతలు మాత్రమే నేను నిర్వర్తిస్తున్నాను, కానీ నా ప్రేమ మాత్రం నీతోనే ఉంది, నువ్వు దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు, నా సంతోషం, సుఖం, ఆనందం, ఎమోషన్స్, కేరింగ్, మనస వాచ, డే అండ్ నైట్ అంతా నాకు నువ్వే అని చెప్తున్నారు. వాటి ఎనర్జీస్ అండి. నిజంగా చాన్నాళ్ళ తర్వాత ఇంత ప్రేమ, ఇంత ఎమోషన్స్ని ఈ రీడింగ్లో చూస్తున్నాను. ఎవరో ఆ లక్కీ ఫెలోస్ మీలో ఎవరో తెలియదు నాకు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీ పర్సన్లో చాలా మార్పు వచ్చింది అనేది కనపడుతుంది. ఇంకా చూద్దాం. టాక్సిసిటీ మీన్స్ ఇక్కడ మీ ఇద్దరికి సమ్ టైం నుంచి ఈగో ఇష్యూస్, ఈ పర్సన్ తోటి మీరు మీ ఇద్దరికి దూరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య ఈగో ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఎంతకాలం అని చూడండి, ఎనర్జీస్ చూడండి. ఈ పర్సన్ చాలా అబ్సెషన్లో ఉన్నారు మీ విషయంలో. మిమ్మల్ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సంసిద్ధంగా లేరు. టాక్సిసిటీ అయితే ఉంది. టాక్సిసిటీ మీన్స్ ఈ పర్సన్ సమ్ అదర్ రిలేషన్లో పాస్ట్లో ఉండడం కానీ, లేదా మిమ్మల్ని అబ్యూజివ్గా మాట్లాడడం కానీ, లేదా డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉండడం కానీ, లేదా ఒక నెగిటివ్ ప్యాటర్న్స్, ఈగో, యాటిట్యూడు, తను తప్పులు చేసి కూడా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే మనస్తత్వము, తన తప్పుల్ని తప్పించుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి ఎదురుదాడి చేయడము, లేదా సైలెంట్లోకి వెళ్ళిపోవడము, మిమ్మల్ని అవాయిడ్ చేయడము, మానసికంగా హెరాస్ చేయడము, సైలెంట్ కిల్లింగ్ తోటి మిమ్మల్ని అవాయిడ్ చేయడము, మీరు చేస్తున్నా కూడా ఎంజాయ్ చేస్తూ తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ, ఇట్లాంటి టైప్ ఆఫ్ మైండ్ గేమ్స్, మైండ్ ప్లానింగ్స్ అండ్ టాక్సిక్ మైండ్ సెట్, టాక్సిక్ మనసు, టాక్సిక్ రిలేషన్షిప్స్, ఇట్లాంటి నెగిటివిటీ తోటి మైండ్ గేమ్స్, కుళ్ళు, కుతంత్రాలు, దాన్ని ఏమంటారు, ఎత్తుకు పై ఎత్తులు, అంటే ఏదో రకంగా తనని తిట్టుకుంటూనో తనని తలుచుకుంటూనో మీరు బాధపడుతూనో ఆనందంతోనో ఏ రకంగా అయినా సరే మీరు తనని గుర్తుపెట్టుకోవాలి. 24/7 మీ మైండ్లో తను రన్ అవుతూ ఉండాలి. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్, అట్లాంటి టాక్సిక్ ఎనర్జీస్లో ఉన్నారు ఈ పర్సన్. కావాలని పాస్ట్లో తను ఇంకెవరితోనో హ్యాపీగా ఉన్నట్టు స్టేటస్లు పెట్టడము, లేకపోతే మీకు కనిపించేలాగా తను లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నట్టు మిమ్మల్ని ఒక జెలస్కి ఫీల్ చేసేటట్టు, బాధకి గురి చేసేటట్టు, అది చూసి మీరు బాధపడాలి. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్తో మిమ్మల్ని బాధ పెట్టారు అనేది కనపడుతుంది తన యాక్షన్స్ తోటి. లెట్స్ క్లారిఫై వై ఈస్ దిస్ టాక్సిసిటీ ఏంజల్స్. చూడండి, మీరు ఎమోషన్స్ని, ప్రేమని ఇస్తూ ఉంటే ఈ పర్సన్ ఈగోతో కూర్చొని చాలా యాటిట్యూడ్, ఇప్పుడు ఏదైతే చెప్పానో అదంతా చాలా యాటిట్యూడ్. కనీసం తను చేసిన తప్పులకి, తను చేసిన యాటిట్యూడ్ బిహేవియర్కి తను ఈ రోజు వరకు కూడా మీకు సారీ చెప్పలా, క్షమించమని అడగడం కానీ, లేకపోతే తన తప్పు ఒప్పుకోవడం కానీ తన యాక్షన్స్ ద్వారా అయినా సరే యాక్షన్ కూడా తీసుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ కూడా తీసుకోలే. తనదైన ఈగోలో తను కూర్చొని ఉన్నారు అనేది కనపడుతుంది. మీరేమో ఎమోషన్స్ మీద ఎమోషన్స్ ఇస్తూ పోతూ మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకొని ఒక లాయల్గా దాన్ని ఏమంటారు, నీతి నిజాయితీగా మీకు మీరు సాక్రిఫైజులు చేసుకుంటూ మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా మీకు అన్నీ ఉన్నా కూడా ఎమోషన్స్ ఎప్పుడు కూడా అతి ఎమోషన్స్ మంచిది కాదు. ఉన్న 24 అవర్స్లో ఎక్కువ టైంని ఈ పర్సన్ కోసం వినియోగిస్తూ, ఈ పర్సన్ ఆలోచనల కోసం వినియోగిస్తూ, ఆ పర్సన్కి ఒకవేళ దగ్గరుంటే ఎక్కువగా ఆ పర్సన్ ప్రేమ చూరగొనాలని మీరిస్తేనే అవతల వాళ్ళు ఇచ్చేది అది ప్రేమ కాదండి. మనం ఎలా ఉన్నా కూడా అవతల వాళ్ళు మనని కేర్ చేస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ, వాల్యూ ఇస్తూ, ఎమోషన్స్ పంచుతూ, టైం ఇస్తూ,
కష్టకాలంలో మనకు సపోర్ట్గా ఉంటూ, ఇది నిజమైన ప్రేమ. అంతేకాని మీరెంతో కింద మీద పడి టైంని, ప్రేమని ఇంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఇచ్చేసి తన నుంచి రాలేదని ఇచ్చినంతనే తన నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటూ, తన నుంచి రావట్లేదని బాధపడుతూ ఈ ఎనర్జీస్‌లో మీరున్నారు. బట్ ఈ పర్సన్ మాత్రం చాలా రూడ్‌గా, చాలా ఈగోయిస్టిక్‌గా బిహేవ్ చేశారు. చాలా టాక్సిసిటీ ఫేస్ చేశారు మీరు అనేది కనపడుతుంది. ఇప్పుడు మీ ఎమోషన్స్, మీ ప్రేమ ఈ పర్సన్‌కి గుర్తొస్తూ చాలా మిస్ అవుతున్నారు. బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ కన్ఫెషన్ హియర్ ఏంజెల్స్? వై ఈస్ దిస్ కన్ఫెషన్ హియర్? చాలా ఉన్నాయంట. చాలా ఉన్నాయి. మీతో పంచుకోవాల్సినవి చాలా ఉన్నాయంట. బట్ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, తను చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు. ఐసోలేషన్‌లో ఉన్నారు. తను ఎక్కడ తప్పులు చేశారు, ఎక్కడ కరెక్ట్ చేశారు. తనకిప్పుడు ఎమోషనల్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ మీతో. తనకి ఈరోజు తను అన్ని రకాలుగా అచీవ్‌మెంట్ ఉన్నా కూడా, అంటే ఫైనాన్షియల్ అచీవ్‌మెంట్ ఉన్నా, తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా తను చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటున్నారు అనేది కనపడుతుంది. మీతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలంట. మీ విషయంలో ఏమేం చేశారు, ఏమేం జరిగినాయి, తను ఎక్కడెక్కడ మీ విషయంలో జెలస్‌గా ఫీల్ అయ్యారు, ఎక్కడెక్కడ మీ విషయంలో కోపపడ్డారు, ఎక్కడెక్కడ మీ విషయంలో నెగెటివ్‌గా ఆలోచించారు, తనకి మీ మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత డీప్ ఎమోషన్స్, డీప్ ప్రేమ ఉంది, ఇవన్నీ కూడా మీతో కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు. బట్ మీరు రిజెక్ట్ చేస్తారనే, యాక్సెప్ట్ చేయరు. తన ఎమోషన్స్ని, తన ప్రేమని యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు అనే తను ఫీల్ అవుతున్నారు ఎట్ ప్రెజెంట్. అందుకనే బాటమ్ ఎనర్జీ ఎమోషనల్ బ్యాగేజ్. చూద్దాం ఇది కూడా. చూడండి దీని కిందనే ఏమొచ్చింది చూడండి. టుగెదర్నెస్. మీ యూనియన్ కోరుకుంటున్నారు, మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు, మీకు దగ్గరికి కావాలని కోరుకుంటున్నారు. సరే, ముందు ఎమోషనల్ బ్యాగేజ్ ఏంటి చూద్దాం. వై ఈజ్ దిస్ ఎమోషనల్ బ్యాగేజ్ ఏంజెల్స్? వాళ్ళ ఫ్రెండ్స్తోనో మీ గురించి ఎవరికైతే తన బాధను చెప్పుకుంటూ ఉంటారో ఆ పర్సన్ దగ్గర, మీ పర్సను వాళ్ళ ఫ్రెండో ఎవరో వాళ్ళ దగ్గర తన బాధని, మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, మీరు లీవ్ చేసేసారు, ఇక మీరు తన లైఫ్లోకి రారు, ఎండ్ అయిపోయింది రిలేషను. తను ఎంత బెగ్ చేసుకున్నా, ఎంత ఎమోషనల్గా మీతో మాట్లాడినా మీరు రిజెక్ట్ చేస్తారు. ఇందాక కార్డు వచ్చింది కదా, మీరు రిజెక్ట్ చేస్తారు, మీరు యాక్సెప్ట్ చేయరు అనేది వాళ్ళు తన ఫ్రెండ్ తోటి ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉన్నారనమాట. చాలా ఎమోషనల్ అవుతున్నారు, అలసిపోయినారనమాట. బాధపడి అలసిపోయినారు. తన ఫ్రెండ్తోని ఎవరితోనో థర్డ్ పర్సన్ తోటి షేర్ చేసుకుంటున్నారు. తనకి నేను ఏమి ఇవ్వలేను, తనకి నేను ఏమి ఇవ్వాలి అనుకుంటున్నా అది చాలా ఆవగింజంతా అవుతుంది. ఎందుకంటే తనకు ఉన్న దాంట్లో, తను ఇచ్చిన దాంట్లో, అది మీ ఎమోషన్సే కావచ్చు, ప్రేమే కావచ్చు, టైమే కావచ్చు, కేరింగే కావచ్చు, మీ లైఫ్ స్పానే కావచ్చు, మీ ఇద్దరి మధ్య రిలేషన్ టైమే కావచ్చు, ఏదైనా కానీ మీరిచ్చిన దాంట్లో పోలిస్తే ఈ పర్సన్ ఇవ్వబోయేది చాలా తక్కువ, తన దగ్గర లేదు అంతకంటే. సో ఆ విషయానికి కూడా మీరు తనని వదిలేశారు, లీవ్ చేశారు అని ఎక్కడో తను వాళ్ళతో చెప్పుకొని ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. బట్ మీ నుంచి గ్రోత్ కోరుకుంటున్నారు, ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటున్నారు, యాక్షన్ కోరుకుంటున్నారు. మీరు మేబీ బ్లాక్ చేసేస్తున్నారో, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారు అనేది తను ఉద్దేశము. మీతో ఒక యూనియన్ కోరుకుంటున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. సరే, ఇంకా తను ఏం లవ్ మెసేజెస్ పంపించారో కూడా చూసేద్దాం ఒకసారి. తను మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో కూడా చూసేద్దాం. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్కి ఏం మెసేజెస్ పంపించారో చూద్దాము. నిన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ఐ రిగ్రెట్. నేను ఇందాకే చెప్పాను కదా, ఒకసారి రివైండ్ చేసుకోండి. బాటమ్ ఎనర్జీ అదే వచ్చింది రీడింగ్ చేసినప్పుడు. ఇక్కడ ఎనర్జీ తనకి ధైర్యం సరిపోవట్లేదని కూడా చెప్పాను ఇక్కడ మీకు. ఆ కార్డ్ ఎక్కడ ఉంది ఇక్కడ, ఓకేనా? దిస్
రిగ్రెట్ చాలా ఫీల్ అవుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని ధైర్యం సరిపోవట్లేదు. ఓకేనా, తనకి ధైర్యం సరిపోవట్లా. ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. పాస్ట్లో మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు చార్ట్స్ అండ్ వీడియోస్ చూస్తూ చదువుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉన్నాను. మనసు అవుతుంది ప్రతి క్షణం నేను నీతోనే ఉండాలని, నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వకూడదని. టుగెదర్నెస్ కోరుకుంటున్నారు. మీతోటి లాట్స్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి, హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. బట్ మీకు ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్ వచ్చిన ప్రేమ అయితే అంతో ఇంతో ఉంటుంటుంది, కానీ ఇంతకు ముందులాగా ఈగర్నెస్, అబ్సెషను, ఏమ్మో ఇంకా వాళ్ళు లేకపోతే నేను బతకలేను అనే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు మీరు. అందుకే తను హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. తను నీ దగ్గరకు రాకుండా, నీ ఆలోచనలు రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, బట్ ఐ కాంట్. ఇక్కడే కదా ఇందాక కూడా చెప్పాను కదా, ఏం చెప్పాను ఇందాక ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి. తను కంట్రోల్ చేసుకొని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిటింగ్ మోడ్లో ఓపికతో వెయిట్ చేస్తున్నారు అని కూడా చెప్పాను. గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఎక్కడికైనా అలా తిరగడానికి వెళ్దామా, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ అని చెప్తున్నారు. నాకు నువ్వు కావాలి, నీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ డోంట్ లీవ్ మీ. వాట్ ఐ సెడ్ ఫస్ట్ కార్డే ఏం చెప్పాను నీకు నేను? ఫస్ట్ కార్డే ఏం చెప్పాను? మీ సపోర్ట్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ అని చెప్పాను కదా. అదే మీ పర్సన్ లవ్ మెసేజెస్లో కూడా పంపించారు. నేను రీడింగ్లో ఏదైతే చెప్పానో మీ పర్సన్ లవ్ మెసేజెస్ కూడా అదే చెప్పారు. నాకు నువ్వు కావాలి, నీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ డోంట్ లీవ్ మీ. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, నన్ను వదలొద్దు అని చెప్తున్నారు. జరిగిన దాంట్లో తప్పంతా నాదే, బట్ నా ఈగో వల్ల నేను నిన్నే బ్లేమ్ చేశాను. ఐఎమ్ సారీ. ఇది కూడా ఇప్పుడే కదా చెప్పాను. ఎక్కడ చెప్పాను? ఎక్కడ 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 ఉందో తారక, ఇక్కడెక్కడో చెప్పానే. ఇప్పుడు ఒకసారి కార్డ్స్ లేక ఎతకలేను, కానీ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి. తన ఈగో వల్ల, తన యాటిట్యూడ్, బిహేవియర్ తోటి తను అట్లానే ఉండిపోయారు అనేది కనపడుతుంది. ఆ కార్డు నాకు కనిపించట్లేదు ఈ దీంట్లో. సరే మీరు చూసుకోండి, తర్వాత రివైండ్ చేసి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఓకేనా, ఇది కూడా చెప్పాను నేను. ఐఎమ్ సారీ. మీకు సారీ చెప్పాలని కూడా అనుకుంటున్నారు, కనీసం సారీ కూడా చెప్పాల తన ఈగో బిహేవియర్ వల్ల, ఈగో వల్ల అని కూడా చెప్పాను. నన్ను నీ నుండి దూరం చేయొద్దు, నేను నీకు అడిక్ట్ అయిపోయాను. ఇందాక చెప్పాను డెవిల్ ఎనర్జీ వచ్చినప్పుడు అబ్సెషన్లో ఉన్నారు. మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా తన ఫ్యామిలీని వదులుకోలేకపోతున్నారు, మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు అని కూడా చెప్పాను. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా నేను నిన్నే ఫీల్ అవుతున్నాను, వెతుకుతున్నాను. ఇక్కడ కూడా చెప్పాను, నా రోజు కూడా, ప్రతిరోజు కూడా నీ నవ్వుతోనే, నీ చిరునవ్వుతోనే స్టార్ట్ చేయాలి. నువ్వు కేవలం నా దానివి మాత్రమే, నువ్వు కేవలం నా వాడివి మాత్రమే అనే ఒక అబ్సెషన్ మైండ్ సెట్తో ఉన్నారు. అదే ఇది. నేను చెప్పాను ఆల్రెడీ, నన్ను క్షమించవా ప్లీజ్ అని అడుగుతున్నారు. ఈగో, యాటిట్యూడ్ అన్నీ పాతాళానికి తొక్కివేయబడినవి మీ పర్సన్వి. ఇవి ఎవరి ఎనర్జీసో క్లెయిమ్ చేసుకోండి. చాలా పాజిటివ్గా వచ్చింది. ఇక్కడ చాలామంది కూడా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు అనేది కనపడుతుంది. యూనియన్ దగ్గరలో ఉంది మీ ఇద్దరిది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, చాలా యాంగ్జైటీ, డిప్రెషన్లోకి వెళ్ళారు అనేది కనపడుతుంది. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అనేది కనపడుతుంది. మన మధ్య బాటమ్ ఎనర్జీ చూడండి, మన మధ్య అంతా సరిచేయడానికి, నీ దగ్గరకు రావడానికి ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ పాడాలి నేను, వస్తాడు నా రాజు ఈరోజు అని. ఓకేనా, మీరు ఈ పర్సన్ కోసం అలా పూలు, రెడ్ కార్పెట్ ఒకటి పరిచి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసుకుంటూ కూర్చోండి. కానీ ఈ పర్సన్ ఖచ్చితంగా వస్తారు, వచ్చి తీరుతారు. ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని రిజాల్వ్ చేసుకొని త్వరలోనే మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్తున్నారు. అండ్ నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు. అదే మీ లైఫ్లోకి మళ్ళీ రీయూనియన్ తో నేను రాబోతున్నాను. అది నీకు గుడ్ న్యూసే కదా. ఆ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ కార్డ్లోనే చెప్పాను ఈ విషయం. ఓకేనా, రైట్. మేనిఫెస్ట్ చేసుకోండి పాజిటివ్గా. పాస్ట్ ఏం జరిగిందో తీసి పక్కన పడేస్తే
కనీసం ఫ్యూచర్ అయినా హ్యాపీగా ఉండడానికి పాజిటివ్గా అఫర్మేషన్స్ చేసుకోండి. పాజిటివ్గా మిమ్మల్ని మీ పర్సన్తో మీకు ఏం కావాలి పాజిటివ్గా మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఓకేనా? మీ లైఫ్లోకి అవి నిజమై మిరాకిల్స్ లాగా తిరిగి వస్తాయి. ఓకేనా? మీ పర్సన్ కూడా అట్లనే పాజిటివ్గా ఉన్నారు, మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. చాలా చేంజెస్ వచ్చినాయి మీ పర్సన్లో. వెరీ గుడ్ ఎనర్జీస్. ఆ డెక్ నుంచి ఎప్పుడు రాని ఎనర్జీస్ వచ్చినాయి ఈరోజు. ఓకే, రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.